ఈ కార్డును ఉపయోగించుకొని మీరు 1 ఇయర్లో 30,000 వరకు సేవ్ చేసుకోవచ్చు. ఈ కార్డ్ అనేది 100% అప్రూవల్ రేట్తో వస్తుంది. ఈ కార్డ్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తూ బిల్ పేమెంట్స్ అనేవి చేస్తే మీకు మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఈ కార్డ్ అనేది రూపే వేరియంట్లో ఇస్తున్నారు కాబట్టి ఈ కార్డును ఉపయోగించుకొని మీరు యూపీఐ పేమెంట్స్ అనేవి చేయొచ్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో SBM జెట్ క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్, చార్జెస్, ఫైనల్ గా ఈ కార్డ్ ని తీసుకోవచ్చా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం. వీడియో డీటెయిల్స్కి వెళ్లే ముందు నేను ఈ ఛానల్లో క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ లాంటి అన్ని రకాల ఫైనాన్స్ వీడియోస్ అనేవి చేస్తాను. ఈ వీడియోస్ కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జెట్ యాప్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ కార్డును ఉపయోగించుకొని మీరు 1 ఇయర్లో 30,000 వరకు సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అసలు ఆ బెనిఫిట్స్ ఏంటనేది మనం ఈ స్క్రీన్ షాట్లో చూద్దాం. ఈ కార్డు బెనిఫిట్స్లో మీరు అమెజాన్ పేలో కనుక 1 మంత్లో 10,000 అంతకంటే ఎక్కువ స్పెండ్ చేస్తే 500 రూపీస్ క్యాష్ బ్యాక్. అదేవిధంగా ఫ్లిప్కార్ట్లో 5,000 అంతకంటే ఎక్కువ స్పెండ్ చేస్తే 250 క్యాష్ బ్యాక్. ఇంకా స్విగ్గీలో మీకు మినిమం 300 అంతకంటే ఎక్కువ ఆర్డర్స్ అనేవి వాల్యూ ఉన్న ఆర్డర్స్ అనేవి పెడితే మీకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ 2 times ఏ మంత్ వస్తుంది. జొమాటోలో అయితే మీరు 300 అంతకంటే ఎక్కువ అమౌంట్ ఉన్న ఆర్డర్స్ పెడితే మీకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆర్ డిస్కౌంట్ అనేది ఒక మంత్లో వస్తుంది. ఇంకా బుక్ మై షోలో మూవీ టికెట్స్ బుక్ చేసుకుంటే మినిమం ఆ టికెట్స్ వాల్యూ 500 రూపీస్ అంతకంటే ఎక్కువగా ఉంటే మీకు 100 రూపీస్ డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇది 2 times అవైల్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా అబిబస్ యాప్లో కనుక మీరు బస్ టికెట్స్ బుక్ చేసుకుంటే మినిమం ఆర్డర్ వాల్యూ 500 అంతకంటే ఎక్కువగా ఉంటే మీకు 100 రూపీస్ డిస్కౌంట్ అనేది వస్తుంది. 2 times ఏ మంత్గా వస్తుంది. ఇంకా స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో అయితే మీకు 500 అంతకంటే ఎక్కువ వాల్యూ ఉన్న ఆర్డర్స్ చేస్తే మీకు 100 రూపీస్ డిస్కౌంట్ అనేది వస్తుంది. 2 times ఏ మంత్ వస్తుంది. అదేవిధంగా మీరు డామినోస్, మెక్డొనాల్డ్స్, ఈజ్ మై ట్రిప్ లాంటి వాటిలలో ఉన్న డిస్కౌంట్స్ని మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా మీకు ఇక్కడ ఈ స్క్రీన్ షాట్లో మీకు క్యాష్ బ్యాక్ ఆర్ డిస్కౌంట్స్ అనేవి రకరకాల యాప్స్లో ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ కార్డు అప్లికేషన్ విషయానికి వస్తే ఈ కార్డు అనేది ఫిక్స్డ్ డిపాజిట్ బేస్డ్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఈ కార్డు తీసుకోవాలంటే మీరు మినిమం 5,000 అంతకంటే ఎక్కువ అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేయాలి. మీరు చేసిన ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో 90% అమౌంట్ని క్రెడిట్ లిమిట్గా ఇచ్చి మీకు ఈ కార్డ్ని ఇష్యూ చేస్తారు. ఎగ్జాంపుల్కి మీరు 10,000 ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేస్తే మీకు 9,000 క్రెడిట్ లిమిట్గా ఇచ్చి ఈ కార్డ్ని ఇస్తారు. ఈ కార్డ్ అనేది లైఫ్ టైం ఫ్రీగా వస్తుంది. జాయినింగ్ కానీ యాన్యువల్ ఫీ కానీ ఎటువంటి ఫీ అనేది లేదనమాట. ఈ కార్డు అప్లై చేయాలంటే మీకు మెయిన్గా 5 steps ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టెప్లో అయితే మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. లైక్ మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. సెకండ్ స్టెప్లో ఆధార్ కార్డు, పాన్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. థర్డ్ స్టెప్లో అయితే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేయాలి. మినిమం 5,000 అంతకంటే ఎక్కువ అమౌంట్ అనేది FD చేయాలి. ఫోర్త్ స్టెప్లో మీ టోటల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. మీ పర్సనల్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అట్లాంటివన్నీ ఎంటర్ చేయాలి. ఫిఫ్త్ స్టెప్లో వీడియో KYC అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియో KYC కంప్లీట్ చేసుకున్న తర్వాతకి మీకు 48 hours మీకు ఈ అప్లికేషన్ అనేది అప్రూవల్ అయ్యి మీకు ఈ కార్డ్ అనేది వర్చువల్ కార్డ్గా మీకు ఈ యాప్లో చూపిస్తుంది. మీరు ఫిజికల్ కార్డ్ అనేది 7 working daysలో మీకు డెలివర్ అవుతుంది. ఫైనల్గా ఈ కార్డ్ని తీసుకోవచ్చా లేదా అని నన్ను అడిగితే నా ఉద్దేశంలో ఈ కార్డుని తీసుకోకపోవడం కరెక్ట్ అనమాట. ఎందుకంటే మామూలుగా ఫిక్స్డ్ డిపాజిట్ బేస్డ్ క్రెడిట్ కార్డ్స్ చాలా ఉన్నాయి. ఇది SBM బ్యాంక్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీనికి DICGC మనకు ఇన్సూరెన్స్ 5 lakhs వరకు ఇస్తున్నా కానీ మనకు ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఈ కార్డు మీద వచ్చే రివార్డ్స్ అనేవి కాన్స్టెంట్గా ఉండవు. ప్రెజెంట్గా వీళ్ళు బుక్ మై షో, జొమాటో, అమెజాన్ లాంటి వాటిలలో క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇస్తున్నా కానీ ఇవి పర్మనెంట్గా ఉండవు అనమాట. కొన్ని రోజుల తర్వాతకి తీసేయచ్చు. అదేవిధంగా మనము ఈ అన్ని యాప్స్లలో మనము ఈ క్యాష్ బ్యాక్స్ కోసమే ఈ కార్డుని ఉపయోగించుకోవాలని ఏం లేదు. మనకు అవసరమైనప్పుడే, మనము రిక్వైర్మెంట్ ఉన్నప్పుడే మనము ఈ కార్డుని యూజ్ చేస్తాం. కానీ ఓన్లీ క్యాష్ బ్యాక్ కోసమని ఈ కార్డు తీసుకోవడం అనేది కరెక్ట్ మెథడ్ కాదనమాట. ఇంకొకటి సిబిల్ స్కోర్ పెంచుకోవడంలో మనము FD కార్డ్ అనేది యూజ్ చేస్తాం. కానీ
ఈ ఎఫ్డి కార్డు అనేది మినిమం 5000 ఎఫ్డి ఉండడం వలన ఈ కార్డు యొక్క మెయిన్ డ్రాబ్యాక్గా మారిపోయింది. మనము 5000 కంటే తక్కువ 2000, 1500 అలా ఎఫ్డి చేసి తీసుకునే కార్డ్స్, ఎఫ్డి కార్డ్స్ అనేవి చాలా ఉన్నాయి. క్యాష్ బ్యాక్ అనే పేరుతో ఓవర్గా హైప్ చేసే కార్డ్స్ చాలా ఈ మధ్య వస్తున్నాయి. ఇంతకు ముందు అయితే SBM క్రెడిట్ పే రూపే క్రెడిట్ కార్డ్ వచ్చింది, ఇప్పుడు SBM జెట్ క్రెడిట్ కార్డ్ అనేది వచ్చింది. నా ఉద్దేశంలో బ్యాంక్ వాళ్ళు ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ బేస్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకోవడమే చాలా కరెక్ట్. ఇలా ఈ విధమైన క్రెడిట్ కార్డ్స్, SBM బ్యాంక్ లాంటి క్రెడిట్ కార్డ్స్ తీసుకోవడం అనేది ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్స్ అన్నెసరీ అని అనిపిస్తుంది. సో ఇది టోటల్గా SBM బ్యాంక్ జెట్ క్రెడిట్ కార్డ్ గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.